సో నాకు ఇంకొకటి ఏంటిదంటే, సో స్టార్టింగ్ అసలు మీరు వచ్చినప్పుడు ఇట్లాగా అసలు మీ ఆటోని చూసిన స్వామి, అది మొత్తం అసలు ఆటో కాదు, ఎట్లుందంటే కంప్లీట్ గా ఒక కార్ లాగా ఉంది. సో ఎందుకు అట్లా అంటే అసలు ఎందుకు అట్లా చేపించారు అంతా? అది అట్లా చేయడానికి కారణం ఏంటంటే, స్టార్టింగ్ చాలా మంది ఇప్పుడు కూడా చాలా మందికి నెగిటివ్ ఆటో అనగానే ఒక నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి. ఆటో ఎన్ని లక్షలు పెట్టి తెచ్చినా ఆటోనే అంటారు. ఇప్పుడు నాది సిటీ బండి ఉంది, పర్మిట్ బండి 5 లక్షలు ఉంది. ఇప్పుడు నేను దాన్ని కొన్నికి పోతే 5 లక్షలు పెట్టి కొన్నా దాన్ని ఆటోవేనా అంటారు. సో ఆ ఆలోచనతోనే దీన్ని ఏదైనా కొంచెం యూనిక్ గా ఉండాలి, ఆటోలాగా కనిపించదు, ఎక్కిన వాళ్ళకు కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి 50,000 అట్లా ఖర్చు పెట్టి నిదానంగా నా ఓన్ ఐడియాతో చేసుకున్నా దాన్ని. మొత్తం సెటప్ ఉంది లోపల, ఇంటర్నెట్, స్క్రీనింగ్, లైటింగ్, ఇంటర్నెట్ కూడా ఉంది అందులో. కస్టమర్ కి ఇప్పుడు ఎవరు కూడా మ్యాగజైన్స్ ఎవరు చదవట్లేదు. సో వచ్చిన వాళ్ళకు డాటా ప్రాబ్లం ఉండొద్దు అని చెప్పేసి దాంట్లో ఇంటర్నెట్ కూడా పెట్టింది. స్క్రీన్ ఉంటది, లైటింగ్, ఫ్యాన్స్, సీలింగ్ అన్ని ఉంటాయి. అందులో ఎక్కిన వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక కార్లు ఎక్కినట్టుగానే ఉంటది, లగ్జరీగా. కానీ ఎవరితో కూడా ఎక్కువ అమౌంట్ తీసుకోను. నార్మల్ గా ఒక మామూలుగా డొక్కు ఆటోలు ఎక్కిన వాళ్ళు ఎంత అమౌంట్ తీసుకుంటారో నేను కూడా అంతే అమౌంట్ తీసుకుంటా. అది నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేసుకున్నా అంతే. ఒక యూనిక్ గా ఉండాలి కస్టమర్ ఎక్కినప్పుడు. వాళ్ళు ఎన్నో ఆలోచనలతో ఎక్కుతారు, ఆ ఆలోచనలన్నీ నా ఆటో ఎక్కినప్పుడు పోవాలి. అంతసేపు నా ఆటో గురించి ఆలోచన చేయాలి, ఐడియాతో చేసుకున్నాను.